అందరికీ నమస్తే అండి. పోస్టల్ బ్యాలెట్ ఓటింగు మన రాష్ట్రంలో రాజకీయ చరిత్రనే కాదు, దేశం మొత్తం మీద రాజకీయ చరిత్రను మార్చబోతోంది. ఏంటంటే మన రాష్ట్రంలో ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్లు అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని ఎన్నికలు జరిగాయో అన్ని ఎన్నికలు లెక్క వేసుకున్నా, ఈవెన్ దేశం మొత్తం మీద జరిగిన అసెంబ్లీ ఎన్నికలను మనం చూసుకున్నా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అత్యధికంగా పోలవుతున్నది ఈ ఎన్నికల్లోనే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 2024లోనే. మరి ఉద్యోగులు ఎంత కసిగా ఉన్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతగా ఉన్నారు అనేది ఈ ఓటింగ్ సరళి ద్వారా అర్థమవుతుంది. సాధారణంగా ఉద్యోగులు ఏంటంటే లైట్ తీసుకుంటారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వేయడానికి వెళ్తారు, లేకపోతే లేదు, అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఒకవేళ వెళ్ళినా అక్కడ ఓటు లేదు అంటే వదిలేస్తారు. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు ఓటు వేయాలి అనే కసి మీద అదే పని మీద వెళ్తున్నారు. ఓటు లేదు అంటే ఓటు కోసం ఫైట్ చేస్తున్నారు. ఎక్కడుంది నా ఓటు, ఎక్కడుంది, నేను ఓటు వేసి తీరాలి అని చెప్పి వాళ్ళ రైట్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఓటు తీసుకొని ఎక్కడ వేయాలో అక్కడ వేస్తున్నారు. సో ఎందుకు ఇలా అంటున్నానంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 4,32,220 ఓట్లు పోలయ్యాయి. మీరు పక్కన చూడండి, మీకు పక్కన అది పెడతాను. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఎన్ని ఓట్లు పోలయ్యాయి నిన్న సాయంత్రానికి 8వ తేదీ సాయంత్రానికి రిపోర్ట్ అది. పార్వతీపురం మన్యం జిల్లాలో అరకు పార్లమెంట్ అనమాట. అరకు పార్లమెంట్లో ఇప్పుడు వరకు 17,958 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. గతంలో మ్యాక్సిమం 12,000 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. గత ఎన్నికల్లో 12,000 పోలయ్యాయంట. శ్రీకాకుళం పార్లమెంట్లో 23,574 ఓట్లు పోలయ్యాయి. విజయనగరం పార్లమెంటు పరిధిలో 18,472 ఓట్లు పోలయ్యాయి. సో ఎక్కువ హయ్యెస్ట్ తర్వాత నెల్లూరు పార్లమెంటు పరిధిలో 22,196 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇలా మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద 4,32,220 పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో 2,38,000 మాత్రమే పోలయ్యాయి. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య పెరిగింది. ఎందుకు పెరిగిందంటే సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా, 1,34,000 మంది, వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు ఇచ్చింది ఈసీ. సో వాళ్ళు వాడుకున్నారు. అలాగే జర్నలిస్టులకు గతంలో లేదు పోస్టల్ బ్యాలెట్ ఓటు, ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇచ్చారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకి, జిల్లా స్థాయి జర్నలిస్టులకి, వాళ్ళకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇచ్చారనమాట. సో అందుకని ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది, ఓటర్ల సంఖ్య పెరిగింది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మోర్ దాన్ 80% కూటమికే వేస్తున్నారు. 80% పైగా కూటమికే ఓట్లు వేస్తున్నారు మనకున్న స్ట్రాంగ్ సోర్సుల ప్రకారం. సచివాలయ ఉద్యోగులు 60% అబోవ్ కూటమికి వేస్తున్నారు. ఒక్క మహిళా పోలీసులు తప్ప, నాకున్న స్ట్రాంగ్ సోర్సు మహిళా పోలీసులు తప్ప మిగిలిన సచివాలయ ఉద్యోగులందరూ కూడా కూటమికే వేస్తున్నారు 60%. ఒక మహిళా పోలీసులు మాత్రమే మ్యాక్సిమం వైసీపీకి వేస్తున్నారు. ఎందుకంటే ఆ వ్యవస్థ కొత్తది, వాళ్ళకు ఉద్యోగులు, వాళ్ళకి కాస్త స్వేచ్ఛ ఉంది అనే ఫీలింగ్. ఇట్లా రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగు కొత్త రికార్డులు అనమాట. గడిచిన 7 దశాబ్దాల కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఇంతటి ప్రభంజనం ఏనాడు చూడలేదు. నిన్నటి వరకు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్న ఉద్యోగులు అంటే 99% పోలింగ్ అవ్వాలనేది వాళ్ళే టార్గెట్ పెట్టుకున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాళ్ళ గ్రూపుల్లో వాళ్ళే టార్గెట్ పెట్టుకున్నారు. మనం 99% పోలింగ్ అవ్వాలి. గత ఎన్నికల్లో 62% 65% అయింది అంతే పోలింగ్. అంతకుముందు బిలో 50% పోలింగ్ అయ్యేది. కానీ ఇప్పుడు చూసారా 90% అబోవ్ అయింది. ఇంకా రేపు లాస్ట్ రోజు, రేపు ఒక్కరోజు ఉంది. రేపు ఉందా, ఈరోజేనా? సో రేపు కూడా ఉందనుకుంటా. సో అంటే 99% వరకు పోలింగ్ అవ్వాలని వాళ్ళ టార్గెట్. ఈ పోలైన ఓట్లలో యావరేజ్గా ఈ సచివాలయ ఉద్యోగుల ఓట్లతో కలుపుకుంటే యావరేజ్గా 75%, 75% వరకు కూటమికే పడే అవకాశం ఉంది. సో నేను చెప్తున్నాను కదా, గుర్తుపెట్టుకోండి ఈ వీడియో. కౌంటింగ్ రోజు జూన్ 4వ తేదీన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపే ఫస్ట్ జరుగుతుంది కదా. సో ఈ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా
టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులు కనీసం 1200 లీడ్లో ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో కూడా 1000 నుంచి 1200 లీడ్లో ఉండే అవకాశం అయితే ఉంది. జూన్ 4వ తేదీ లెక్కింపు పొద్దున్నే 8 గంటలకు మొదలవుద్ది. అందులో మొదటి అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లే లెక్కిస్తారు. సో దానిలో ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీ కూటమి అభ్యర్థులు యావరేజ్గా 1200 ఓట్లు లీడ్లో ఉంటారు. ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు మనం లైవ్లో ఇదే టాపిక్ నేను మళ్ళీ ఈ వీడియో చూపించి డిస్కస్ చేస్తాను అప్పుడు. థ్యాంక్ యూ.